పల్లానికి 7 దుక్కులు, మెరకకు 4 దుక్కులు అని సామెత. దుక్కుల ప్రాధాన్యం తెలియజేసే నానుడి ఇది. తొలి దుక్కుల అనంతరం పొలాన్ని వీలైనంత మెత్తగా, గుల్లగా తయారు చేసి విత్తడానికి అనువుగా సన్నద్ధం చేయడం కోసమే మలిదుక్కులు చేస్తాం. తొలి దుక్కులకు నాగళ్లు, దంతులు వాడితే మలిదుక్కులకు రోటావేటర్ను వాడతాం. రోటావేటర్ అందుబాటులోకి రాకముందు దంతి లేదా కల్టివేటర్నే వాడేవారు. దీంతో పలుసార్లు దుక్కులు చేయాల్సి వచ్చేది. అలా పలుసార్లు దుక్కులు చేసే అవసరాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చిన పరికరమే రోటావేటర్. దంతి లేదా కల్టివేటర్తో దున్నకం చేసినప్పుడు పంట అవశేషాలు బయటకు లాగబడతాయి, కానీ ముక్కలు కావు. అదే పంట అవశేషాలను ముక్కలు చేసి నేలలో కలియబెట్టడం రోటావేటర్తో సాధ్యపడుతుంది. కలియ తిప్పడమే కాదు, భూమిని మెత్తగా గుల్లబార్చే ఈ పరికరాన్ని వ్యవసాయానికి బేషుగ్గా వినియోగిస్తున్నారు రైతులు. మరి రోటావేటర్ వాడకం, పనితీరు, ప్రయోజనాల గురించి తెలుసుకుందామా? ఇక్కడ మనం చూస్తున్న ఈ పరికరమే రోటావేటర్. రోటావేటర్లు వివిధ సైజుల్లో, అంటే మినీ ట్రాక్టర్ల నుంచి 55 HP మధ్యస్థ ట్రాక్టర్ల వరకు అమర్చుకోవడానికి వీలుగా లభ్యమవుతున్నాయి. తక్కువ సమయంలోనే భూమిని దున్ని, చదును చేసి విత్తనాలు విత్తడానికి అనువుగా తయారు చేస్తుంది ఈ రోటావేటర్. ముఖ్యంగా బాగా ఎగుడు దిగుడు భూములు, గడ్డి గాదం, పొదలు, తుప్పలు ఉన్న భూముల్లో ఉపయోగించడం వల్ల పరిమిత కాల వ్యవధిలో భూమిని పలుమార్లు దున్నాల్సిన అవసరాన్ని చాలా వరకు ఈ రోటావేటర్తో తగ్గించుకోవచ్చు. రోటావేటర్ వల్ల రైతుల సమయం ఆదా అవడంతో పాటు ఇంధనం కూడా పొదుపవుతుందంటూ మరిన్ని వివరాలను తెలియచేస్తున్నారు కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ క్రీడా వ్యవసాయ యంత్ర పరికరాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంజీవ్ రెడ్డి. ఈ రోజుల్లో రైతులు ఉపయోగించే భూమిని దున్నే పరికరాల్లో రోటావేటర్ అనేది చాలా ముఖ్యమైన పరికరం. దీనివలన చాలా సమయం ఆదా అవటంతో పాటు రైతులు సకాలంలో విత్తనాలు విత్తుకోవటానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. రోటావేటర్లో మనకి చెప్పుకోవాల్సిన భాగాలు ఏంటంటే, గేర్ బాక్స్ అనేది హెవీ డ్యూటీ గేర్ బాక్స్ ఉంటుంది. మనకి ట్రాక్టర్ యొక్క PTO నుంచి గేర్ బాక్స్కి మనకి పవర్ అందించడం వల్ల ఆ గేర్ బాక్స్ గుండా పొడవాటి రోటార్ నుంచి ఈ గేర్ బాక్స్ ద్వారా ఇన్సైడ్ బ్లేడ్స్ ఉండేటువంటి రోటార్కి శక్తి గమనం మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ గేర్ బాక్స్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి లోపలుండే మొత్తం కూడా గేర్ వీల్స్తో తిరిగేది. రెండో రకం ఏంటంటే స్ప్రాకెట్స్ చైన్ అరేంజ్మెంట్ అన్నమాట. ఈ గేరుల ద్వారా రోటార్కి పవర్ ట్రాన్స్మిట్ అయ్యేది చాలా ఎఫిషియెంట్గా ఉండే పరికరము. ఈ రోటార్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు భూమిని మొత్తాన్ని కూడా కలయి దున్నటానికి ఒకదానికి ఉండే మధ్య దూరం అడ్జస్ట్మెంట్ చేయబడి ఉంటుంది. ఈ రోటార్లు 4 అడుగుల నుంచి 8 అడుగుల వరకు ఉంటాయి. అదే మినీ ట్రాక్టర్స్ అంటే చిన్న ట్రాక్టర్లకైతే మనకి 4 నుంచి 5 అడుగులది. అదే 35 HP ఆ పైన ఉండే ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు వంటి వాటికైతే 6 నుంచి 8 ఫీట్లు నిడివి గల రోటావేటర్లని మనం ట్రాక్టర్లకుండా శక్తిని బట్టి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మెట్ట పంటలైన మొక్కజొన్న, పత్తి, మిరప సాగు చేశాక ఆ పంట వ్యర్థాలను చాలామంది రైతులు కుప్పలుగా వేసి తగలబెడుతుంటారు. ఇలా చేయటం సరికాదు. ఇది వాతావరణ కాలుష్యాన్ని పెంచుతుంది. రోటావేటర్తో ఈ పంటల అవశేషాలను పెకిలించడం, భూమిలోనే కలియబెట్టడం ఏక సమయంలో సాధ్యపడుతుంది. పంట వ్యర్థాలను భూమిలో నుగ్గునుగ్గుగా చేసి కలపడం వల్ల 5 నుంచి 10 ఏళ్ల కాలంలో కొన్ని వందల టన్నుల వ్యర్థ పదార్థాలు నేలలో కలిసి భూముల్లో సేంద్రియ కర్బనం పెంపొందుతుంది. ఈ సేంద్రియ కర్బనం మనం వేసే రసాయన ఎరువుల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. తద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోటావేటర్ని వేయటం వలన సాయిల్ అంతా కూడా చాలా గుల్లగా మారేసి మీకు ఈ త్వరితగతిన విత్తనాలు వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ
రోటవేటర్ యొక్క సామర్థ్యాన్ని బట్టి, ట్రాక్టర్ యొక్క సామర్థ్యాన్ని బట్టి సుమారుగా 7 నుంచి 15 సెంటీమీటర్ల లోతు వరకు పొలం గుల్లగా అవుతుంది. దీనివలన ఏంటంటే త్వరితగతిన విత్తనాలు విత్తుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేగాక బుష్ టైప్స్, గరిక లాంటి ఈ కలుపు మొక్కలను కూడా చిన్న చిన్న పీసులుగా మీకు కలిపివేయటం వలన ఇవి మళ్ళీ వృద్ధి కాకుండా భూమిలో కలిసిపోతాయి. రోటావేటర్ సైజును బట్టి 75,000 నుంచి ₹1,00,000 ధర ఉంటుంది. ప్రభుత్వం నుంచి 30 నుంచి 50% రాయితీని రైతులు వినియోగించుకోవచ్చు. రోటావేటర్ మెట్ట పొలాలకే కాదు, మాగాణి భూముల తయారీకి ఎంతో అనువుగా ఉంటోంది. మాగాణుల్లో ఈ పరికరం వాడకం గురించి వచ్చే వారం విపులంగా తెలుసుకుందాం. వ్యవసాయ పరికరాలపై మరిన్ని వివరాల కోసం డాక్టర్ సంజీవరెడ్డిని 944 192 7581 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.